ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చే టైమింగ్ ని మళ్ళీ టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. దానికి సంబంధించి అలాగే తిరుమల అకామిడేషన్, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 26వ తేదీ శుక్రవారం రోజున 81,340 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా 44,874 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,76,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లోని అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకు అంటే నియర్ గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 18 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అరే, ఈ ఆఫర్ నిన్నే ఉందా అని ఎప్పుడైనా అనిపించిందా? మంచి డీల్ మిస్ అయినప్పుడు ఆ బాధ వేరేలా ఉంటుంది కదా. అలాంటి బాధ మళ్లీ రాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఆజియో, షాప్సీలలో వచ్చే బెస్ట్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు హాట్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాం. తక్కువ ధరలో మంచి ప్రొడక్ట్స్ కొనాలనుకుంటే డైలీ లూట్ ఆఫర్స్ హబ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో ఇప్పుడే ఆఫర్ ను ముందుగా తెలుసుకోండి. ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కమెంట్ లో ఉన్నాయి. మిస్ అయిన డీల్ తిరిగి రాదు, వచ్చే డీల్ మీది కావచ్చు. ఇక నెక్స్ట్ తిరుపతి ఆఫ్లైన్ టోకెన్స్. ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో ప్రతి రోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అంటే భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి సపరేట్ క్యూ లైన్స్, సపరేట్ కౌంటర్స్ ని టీటీడీ వారు ఏర్పాటు చేశారు. అయితే వేసవి సెలవులు, తిరుమలలో అధిక భక్తుల రద్దీ కారణంగా ఈ 3 ప్రదేశాలలో ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని జూన్ 18వ తేదీ వరకు అర్ధరాత్రి 12 గంటల తరువాత ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ వేసవి సెలవులు పూర్తి కావడం, స్కూల్స్, కాలేజెస్ అన్ని రీఓపెన్ అవడంతో తిరుమలలో కొంతవరకు భక్తుల రద్దీ తగ్గడంతో జూన్ 19వ తేదీ నుంచి అర్ధరాత్రి 12 గంటల తరువాత ఇచ్చే ఈ టోకన్స్ ని మధ్యాహ్నం 1 గంట నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు.
కానీ ప్రస్తుతం వారాంతం వరుస సెలవుల కారణంగా తిరుమలలో కావచ్చు, ఈ తిరుపతి ఆఫ్లైన్ టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్ద కావచ్చు భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో మధ్యాహ్నం 1 గంటకి ఇవ్వాల్సిన ఈ టోకన్స్ ని ఇంకా 2-3 గంటలు ముందుగానే ఆఫ్లైన్ లో ఇవ్వడం టీటీడీ వారు స్టార్ట్ చేస్తున్నారండి. ఈ రోజు అంటే జూన్ 27వ తేదీ దర్శనంకి సంబంధించి మొత్తం 12,000 ఎస్ఎస్టీ టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని నిన్న అంటే జూన్ 26వ తేదీ ఉదయం ఎగ్జాక్ట్ గా 11 గంటలకి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా ఉదయం 11 గంటలకు ఆ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొత్తం టోకన్స్ అన్ని కూడా 1:20 నిమిషాల్లో అంటే నిన్న మధ్యాహ్నం 12:20 కల్లా ఈ టోకన్స్ అన్ని కూడా కంప్లీట్ గా అయిపోయి 3 ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఇక రేపు దర్శనంకి సంబంధించి అంటే జూన్ 28వ తేదీ దర్శనంకి సంబంధించి మొత్తం 12,000 ఎస్ఎస్టీ టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు ఇంకా ముందుగానే అంటే నిన్న ఉదయం 11 గంటల నుంచి టోకన్స్ ఇస్తే ఈ రోజు ఉదయం 9:30 నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. అలా స్టార్ట్ చేస్తే మొత్తం 12,000 ఎస్ఎస్టీ టోకన్స్ 1:10 కంప్లీట్ గా అయిపోవడం జరిగింది. అంటే ఉదయం 9:30 టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే 10:40 కల్లా మొత్తం 12,000 ఎస్ఎస్టీ టోకన్స్ కంప్లీట్ అయిపోయి ఈ 3 ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. అలాగే 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఉదయం 9:30 ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఉదయం 11 గంటలకి కంప్లీట్ గా అయిపోయి భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్ కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం వారాంతం వరుస సెలవులు, అధిక భక్తుల రద్దీ కారణంగా మధ్యాహ్నం 1 గంటకి ఇవ్వాల్సిన ఈ టోకన్స్ ని నిన్న ఉదయం 11 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ రోజు ఉదయం 9:30 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. భక్తుల రద్దీ రేపు కూడా ఇలాగే కొనసాగింది అంటే రేపు కూడా ఉదయం 9 లేదా 9:30 నుంచే ఈ టోకన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ప్రస్తుతం అయితే ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట తరువాత ఇవ్వాల్సిన ఈ టోకన్స్ ని వారాంతం కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంది కాబట్టి ఉదయం పూటే ఈ టోకన్స్ అనేవి ఇస్తున్నారండి. ప్రతి రోజు కూడా ఈ టోకన్స్ వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 15-20 నిమిషాలకు ఒక్కసారి ఇంకా ఎన్ని టోకన్స్ అందుబాటులో ఉన్నాయి అనే దానికి సంబంధించి మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్ లో ఎప్పటికప్పుడు ఆ స్టేటస్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాము. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ కావచ్చు అండ్ ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అయితే ఈ టోకెన్స్ కి సంబంధించి కొంతమంది భక్తులు అడుగుతున్నది, ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరు వచ్చి కౌంటర్స్ వద్ద నిల్చొని అందరికీ కూడా టోకన్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అలా ఒకరికి ఫ్యామిలీ అందరికీ సంబంధించిన టోకన్స్ అనేవి ఇవ్వరండి. ఎవరి ఆధార్ కార్డు వాళ్ళే తీసుకొని వచ్చి కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే టోకెన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఆధార్ కార్డ్ ని కౌంటర్ లో సబ్మిట్ చేశాక మీ ఆధార్ నెంబర్, మీ నేమ్ ఆ కౌంటర్ లో ఎంటర్ చేసుకొని అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటోని క్యాప్చర్ చేసుకొని మీకు టోకెన్ ఇస్తారు. మీకు ఇచ్చే టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది. సో ఒకరికి ఒక ఎస్ఎస్టీ టోకెన్ మాత్రమే ఇస్తారు. మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంతమంది భక్తులు కూడా ఖచ్చితంగా ఈ కౌంటర్స్ వద్దకు వచ్చి క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ టోకెన్స్ అనేవి తీసుకోవాలి. అయితే బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ టోకెన్స్ తీసుకోవాలి. ఈ టోకెన్స్ పొందడానికి ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఫోటో, మీ ఆధార్ నెంబర్ ఈ 3 కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మొబైల్లో ఆధార్ కార్డు ఉంది, మీ మొబైల్లో ఆధార్ కార్డు చూపించి టోకెన్ తీసుకోవచ్చా అంటే మొబైల్ ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయరండి. దీన్ని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుమల అకామిడేషన్ ఆగస్టు అండ్ సెప్టెంబర్ నెలలకి సంబంధించి ఆల్రెడీ మేము దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నాం. మాకు తిరుమలలో అకామిడేషన్ కావాలి, మేము ఎలా పొందాలి అని అడుగుతున్నారు. తిరుపతి తిరుమల అకామిడేషన్ ని సెప్టెంబర్ నెల వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. అయితే సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకు సంబంధించి అంటే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆ 9 రోజులకి సంబంధించి తిరుమల అకామిడేషన్ ని అసలు ఆన్లైన్ లోనే రిలీజ్ చేయలేదు. ఆ 9 రోజుల అకామిడేషన్ కేవలం తిరుమల కొండపై ఆఫ్లైన్ లో మాత్రమే ఇస్తారు. ఎవరైతే సెప్టెంబర్ నెల వరకు అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలకి సంబంధించి ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు ఆ భక్తులందరూ డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్ అనేది పొందవచ్చు. అయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 లేదా 8 గంటల లోపు మీరు ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ కొంచెం తొందరగా అలాట్ అవుతుంది. ఆ తర్వాత రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో సిఆర్ ఆఫీస్ వద్ద రూమ్స్ అందుబాటులో లేవు అనుకోండి, ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ
భక్తులందరూ కూడా లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. లాకర్స్ మొత్తం 5 ప్లేసుల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC 2, 2 పద్మనాభ నిలయం, 3 యాత్రీ సదన్ అంటే PAC 1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC 3, 5 వెంకటాద్రి నిలయం అంటే PAC 5. తిరుమలలో ఈ 5 ప్రదేశాల్లో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, శ్రీవారి అన్నప్రసాదం, రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, అన్ని సౌకర్యాలు ఉంటాయి. తిరుమలలో అకామిడేషన్ రూమ్స్ దొరకని భక్తులందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ టైమింగ్ గురించి, అలాగే తిరుమల అకామిడేషన్ కి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.